జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే తీరు రోజురోజుకు పాతాళానికి దిగజారుతుందని, హుజురాబాద్ ఔన్నత్యాన్ని తన వ్యవహార శైలితో, భాషా పేరుతో, బరిదిగింపు వేషాలతో నవ్వులపాలు చేస్తున్నాడని నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, మంత్రుల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యల్ని చేయడం అంటే ఇది ముమ్మాటికి కేసీఆర్ కుటుంబమే పాడి కౌశిక్ రెడ్డితో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలను చేపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. గత పాలకులు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ 10 ఏళ్లలో చేయని అభివృద్ధి, గత పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని నేడు 18 నెలల్లోనే చక్కదిద్ది అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల వైపు పొందడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు వరుసలో ఉండడం చూసి ఓర్వలేక కేసీఆర్ మరియు కేసీఆర్ కుటుంబమే పాడి కౌశిక్ రెడ్డితో ఇలాంటి అవాస్తవ సత్యదూరమైనటువంటి వ్యాఖ్యల్ని చేపిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డికి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఎవరి మెప్పు కోసమో ప్రజా నాయకుల మీద, ప్రజా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, మంత్రివర్గం మీద అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని, పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు నిరూపించకపోతే ఏ గ్రామంలో తిరగనివ్వమని, భౌతిక దాడులు కూడా వెనకాడమని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి గత చరిత్ర అంతా అత్యంత నీచపు చరిత్రని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రుబ్బిన తెలంగాణ ద్రోహి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ పెద్దపీట వేసి ఉద్యమాలను అవహేళన చేసి ఎమ్మెల్సీగా అవకాశమిస్తే హుజురాబాద్లో రౌడీయిజంతో, బెదిరింపులతో అధికార పార్టీ దుర్వినియోగం చేసి అక్రమ వసూళ్లకు పాల్పడి కేటీఆర్ బడ్డీలకు, టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు బ్లాక్మెయిలింగ్తో వసూలు చేసినటువంటి నీచపు చరిత్ర కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు, అధికారులంటే గౌరవం లేదు, హుజురాబాద్ ప్రజలంటే గౌరవం లేదు. అందరి మీద ఇష్టరాజ్యంగా నోరు పారేసుకోవడం, నోటికి వచ్చింది మాట్లాడడం, వార్తలకెక్కడం, రాక్షసానందం పొందడం. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కటి సంజీవరెడ్డి, అన్నం ప్రవీణ్, కనుమల్ల రామకృష్ణ, కనుమల్ల సంపత్, పెద్ది శివకుమార్, బొర్ర రమేష్, కారింగుల రాజేందర్, భోగం సాయి, గురుగుంట్ల స్వామి, గూడెపు ఓదేలు, మీస రాజయ్య, జిల్లల సందీప్ రెడ్డి, కుమారస్వామి, భోగం చిరంజీవి, మారపల్లి వేణు, మారపల్లి వంశీ, రావుల రాజబాబు, పాయిడిపల్లి వెంకటేష్, రామకృష్ణ, గణేష్, బిజిగిరి శ్రీకాంత్, బండి పవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం మీద, మా రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది నీకు తగదు. నీకు పరిజ్ఞానం లేదు. ఒక పార్టీ అధ్యక్షుడే ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడాలంటే ఒక పార్టీ అధ్యక్షుడే మాట్లాడాలి. నీకు అర్హత లేదు. నీకు అర్హత లేని వ్యక్తివి నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడానే. స్టూడెంట్స్కి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చినావు ప్రజాముఖంగా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మా హుజురాబాద్ ప్రజల ముఖ్యంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ముఖ్యమంత్రి గారు గతంలో మనం ఎన్ని హామీలు ఇచ్చినామో మనందరికీ తెలుసు. ఆ హామీలు నిలబెట్టుకోలేక మనం ఏ విధంగా కూడా ఓడిపోయినామో కూడా తెలుసు. ప్రజాపాలన వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావా? మనం ఇందిరమ్మ ఇండ్లు ఇలా చూడుకో, ప్రతి విలేజ్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. అదేవిధంగా ఒక్క రేషన్ కార్డు ఎక్కడన్నా తిందామంటే వాళ్ళకి అన్నం, ఇంత బియ్యం దొరకక మనం ఈరోజు ప్రజాపాలన లోపల ఎన్ని కార్డు ఇచ్చినాము, నిరుపేదలకు ఏ విధంగా కూడా సన్న బియ్యం ఇస్తున్నామో ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద, గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు శవాకులు కనుక బంద్ చేయనట్టయితే రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇల్లంతకుండా పక్షాన తప్పకుండా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. ఓట్లు వేయకపోతే నేను చనిపోతానని ఇంటిల్లి పాది చనిపోతామని ప్రకటించి హుజురాబాద్ నియోజకవర్గంలో గెలిచినటువంటి యాక్సిడెంటల్ ఎమ్మెల్యే ఈరోజు ప్రజాప్రభుత్వం మీద, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు యనమల రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం కాదు, ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీతారామచంద్రస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి మీ ప్రతాపం ఏందో, మా కాంగ్రెస్ కార్యకర్తల ప్రతాపం ఏందో మేము చూపిస్తాం. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే హుజురాబాద్ నియోజకవర్గంలో తరిమి కొట్టే